Hello, beautiful subscribers. Welcome to my YouTube channel RG963 Creations. Please do like, share, and subscribe my YouTube channel. ఎప్పుడు పార్సెల్ అన్బాక్సింగ్ వీడియోసే కాకుండా ఇప్పుడు హెల్తీగా మంచి టేస్టీ ఒక రెసిపీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వెరైటీగా. ముందుగా కొన్ని వాటర్ తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఒక కట్ట పాలకూర, ఒక 6, 7 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, అలాగే ఒక టీ స్పూన్ షుగర్ కూడా వేసుకుంటే అది పాలకూర కలర్ అనేది పోకుండా మంచి న్యాచురల్ కలర్ ఉంటుంది. అలా వేసి మనం ఒక 10 మినిట్స్ ఆర్ 8 మినిట్స్ అంటే అది కొంచెం ఉడకబట్టేంత వరకు మనం బాయిల్ చేయాలి మంచిగా. అలా బాయిలింగ్ ఉడికిన తర్వాత చల్లని వాటర్లో ఆ పాలకూర అవన్నీ వేసి అంటే ఇంకా బాయిల్ అవ్వకుండా ఉండడం కోసమని కూల్ వాటర్లో వేస్తాం. అలాగే బాండీ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పెద్దటి ఉల్లిపాయ కానీ లేకపోతే 2 చిన్న సైజు ఉల్లిపాయలు కానీ మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అది ఆయిల్లో వేసుకొని వేపుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటాము. వేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటే అది తొందరగా ఆనియన్స్ అనేది ఫ్రై అవుతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటాము. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి. ఎందుకంటే పచ్చిగా ఉంటే అంత టేస్ట్గా అనిపించదు కదా. అందుకని వేసిన తర్వాత మష్రూమ్స్ని మనం సన్నటి స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మంచిగా బాయిల్ అవుతాయి. లేకపోతే పచ్చిగా ఉంటే అది తినడానికి అంత టేస్టీగా అనిపించదు. నేనైతే ఎప్పుడు ఇలా స్లైసెస్ లాగే చేస్తాను. మంచిగా పీస్ ఉడుకుతుంది. మనం ముద్దల్లో మనము పీస్ని పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అవి వేసిన తర్వాత ఒక స్పూన్ కానీ 1.5 స్పూన్ మన కారానికి తగ్గట్టు, కొంచెం స్పైసీగా తినే మాట అయితే 2 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు. మేము వాడే కారం కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను 1.5 స్పూనే వేసాను ఫ్రెండ్స్. అది మీ ఇష్టం. మీ కారంని మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాని మీద మూత పెట్టేసేయాలి. మనం ముందుగా కూల్ వాటర్లో వేసుకున్న పాలకూర ఆ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మంచిగా పట్టుకున్న తర్వాత అడుగంటకుండా కడుపుతూ ఉండాలి. లేకపోతే మధ్యలో అడుగంటుతుంది. తర్వాత మనం దీంట్లో ఏం చేయాలంటే మనం గ్రైండ్ చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని మంచిగా వేసి కలుపుకోవాలి. మంచి గ్రీనిష్ కలర్లో చాలా బాగుంది. గ్రీన్ అంటే ఇష్టపడే వాళ్ళకి చూడడానికి ఎంత హాయిగా ఉందో, మనకు పచ్చదనాన్ని చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో అలా కొంచెం వాటర్ కూడా కలుపుకొని వేసేయాలి. మరి మనకు తగినన్ని వాటర్ వేసుకోవచ్చు. బాగా మంచిగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూను ధనియాల పొడి కొంచెం 1 స్పూన్ వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ 1 స్పూన్ వేసుకుంటాము. మంచిగా కలుపుకోవాలి. దగ్గర పడే విధంగా చూసుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇంకా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అలా మధ్యలో కలుపుతూ ఉంటాం కదా. కలిపిన తర్వాత ఇంకా పూర్తిగా దగ్గరయ్యి ఉడికే టైంలో కొంచెం పెరుగు వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. క్రీమ్ అయినా వేసుకోవచ్చు. పెరుగు వేస్తే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. అంత మంచిగా ఉంటుంది కర్రీకి. మనం దీన్ని చపాతీలో కానీ బిర్యానీలో కానీ ప్లెయిన్ బగారా రైస్, ప్లెయిన్ బిర్యానీ అట్లా ఉంటుంది కదా, దాంట్లో తింటే అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మాటల్లో చెప్పలేము. ఇలాంటి కర్రీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.